హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పంజాబ్ రాజ్ భవన్ ఇప్పుడు పంజాబ్ లోక్ భవన్ అనే నేమ్గా మార్చడం జరిగింది. ఇది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. కొలోనియల్ టైంలో అంటే బ్రిటిష్ టైంలో ఉన్న నేమ్స్ రిమూవ్ చేయాలి, మన డెమోక్రటిక్ రిప్రజెంటేషన్ ఉండాలి అని లోక్ భవన్ రాజ్ భవన్ అంటే ఎవరిది? గవర్నర్ యొక్క అఫీషియల్ హౌస్ని రాజ్ భవన్ అంటారు. దాన్ని ఇప్పుడు మనం లోక్ భవన్గా మార్చడం జరిగింది. మన ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రం రాజ్ భవన్ లోక్ భవన్గా మార్చింది. లోక్ భవన్ ఆఫ్ పంజాబ్ ప్రస్తుతం చండీగఢ్ ఉంటుంది. చండీగఢ్ పంజాబ్ క్యాపిటల్. వాళ్ళ యొక్క అఫీషియల్ రికార్డ్స్, సైన్ బోర్డ్స్, లెటర్ హెడ్స్లో ఇప్పుడు లోక్ భవన్ పంజాబ్ అని ఉంటుంది. సో ఇప్పుడు ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతాయి. అదేవిధంగా మనకి అఫీషియల్ ప్రెసిడెంట్ హౌస్ ఉంటుంది.